భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. అశ్వారావుపేట శ్రీశ్రీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జిల్లా నేతలతో కలిసి మంత్రి సురేఖ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అశ్వారావుపేట నూతన మున్సిపాలిటీపై మొదటి జెండా కాంగ్రెస్ పార్టీదే ఉండాలని మంత్రి సూచించారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి సర్పంచ్ ఎన్నికల్లో చూపించిన సత్తా మరోసారి చూపించాలని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి మంజూరైన సంక్షేమాన్ని వివరించాలని, ఎక్కడ చూసినా మహిళలకి ఎక్కువ సీట్లు రావడం గర్వంగా ఉందని మంత్రి అన్నారు. దొంతికొండ చెరువు ఎలా తయారవుతుందో ఇటువంటి అభివృద్ధి పనులు మనం ఇంకా చాలా చేసుకోబోతున్నాం. కాబట్టి యూతులు అందరూ కూడా చక్కగా కలిసిగా పనిచేయటువంటి భాగంగా తీర్చిదిద్దే అవకాశం ఉందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే ఆదినారాయణ గారికి, రమేష్ గారికి, పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ప్రతి వార్డులో ఒక 10 మంది ముఖ్య కార్యకర్తల్ని ఎన్నుకొని వారి నుండే ఎవరు అభ్యర్థి బాగుంటారు, ఎవరైతే గెలుస్తారు రిజర్వేషన్ కాబట్టి ప్రజలు అడుగుతుంది కాకుండా ప్రజలు అడగబట్టిన ఈ విషయంలో మాత్రం